వాటర్ హీటరు మనకి ఇక్కడ ఇవన్నీ మనకు తుప్పట్టిపోయి హీట్ అనేది అవ్వట్లేదు అనమాట. దీన్ని మనం డిస్మాంట్లింగ్ చేసామన్నమాట. మామూలుగా పెట్టి చూసాం, అవ్వలేదు. దీనికి ఇక్కడ మనం ఈ ప్లగ్ ఒకటి తీసుకుని ఈ ప్లగ్ మార్చాం. ఈ ప్లగ్ మార్చినప్పటికి కూడా ఒక్కోసారి వాటర్ హీటర్ పెట్టి మర్చిపోయినప్పుడు ఇదిగోండి ఇక్కడ చూసారనేది ఇది సైడ్ కాలిపోతూ ఉందన్నమాట నిదానంగా. ప్రస్తుతానికి పనికి వచ్చింది. ఇది ప్లగ్ కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఇది వైరింగ్ కలెక్షన్ అనమాట. లోపలిది బ్లాకు, రెడ్, గ్రీన్ 3 కలర్స్ వస్తాయి. గ్రీన్ కలర్ది ఎర్త్, రెడ్ కలర్ది ఫేసు, బ్లాక్ కలర్ది న్యూట్రల్. ఇది దీనిపైన క్యాప్ అనమాట. ఇది ప్లగ్ పైన క్యాప్. ఈ 2 దీని స్క్రూలు. అసలు వాటర్ హీటర్ కలెక్షన్ అనేది మనం ఏ రకంగా ఇవ్వచ్చో చూద్దాం. ఇప్పుడు దీనికి ఎర్త్ది పూర్తిగా పోయిందనమాట. ఎర్త్ది చిప్ ఒకటి వస్తే అది పోయింది. ఇది హీటర్ కదా, ఈ హీటర్ రాడ్. ఈ హీటర్ రాడ్ లోపల స్ప్రింగ్ ఉంటుంది. ఈ స్ప్రింగ్ కనుక కాలిపోతే హీటర్ అనేది మనకి ఎందుకు పనికిరాదు అనమాట. ఈ స్ప్రింగ్ అనేది ఎందుకు కాలిపోద్ది అంటే దీనికి ఉన్న ఇది చూసారండి ఎట్లా పెట్టింది. ఇది ఇలా వచ్చినప్పుడు లోపల స్ప్రింగ్ కాలిపోయిద్ది. ఇది లోపల స్ప్రింగ్ కాలిపోతే ఈ హీటర్ అనేది దేనికి పనికిరాదు అనమాట. ఈ రాడ్ పనికిరాకపోతే టోటల్గా హీటర్ అనేది పోయిద్ది. ఎప్పుడన్నా ఈ హీటర్ అనేది సిలిం పట్టినప్పుడు ఎప్పటికప్పుడు మనం ఏదో బ్లేడ్ పెట్టేసేసి దీన్ని ఇలా గీకాలన్నమాట. చూసారు నెట్ సిలిం పట్టినది. ఈ సిలిం అనేది పోతేనే మనకి నీళ్లు కాగుతాయి. లేదనుకోండి ఇదంతా పట్టేసి లోపల వాటర్ హీటర్ లోపల స్ప్రింగ్ ఉంటుంది, అది కాలిపోతే హీటర్ అనేది దేనికి పనికిరాదు అనమాట. ఇంకా ఇది బాగా సిలిం పట్టింది అనమాట. ఈ సిలువ అంతా మనం రఫ్ చేస్తున్నాం. ఇప్పుడు అసలు ఈ వాటర్ హీటర్ కాగిద్దా లేదా అనేది ఎంత వస్తుంది చూడండి. ఒకసారి తీసే ముందుకు వస్తూనే ఉందన్నమాట. ప్రస్తుతానికి ఇదంతా పట్టుకుపోయింది.